మింగ్ వంశ పరిపాలన చివరి దశలో పాలకుల శక్తి క్షీణిస్తూ వచ్చింది. దక్షిణ పథాన ఉన్న ప్రాంతం దోపిడీదారులచే బాధించబడింది. ప్రజలు తమ ప్రాణాలకు ముప్పని మొరపెట్టుకున్నా పాలకుల నుంచి ఏ సహాయమూ లభించలేదు. తమ వద్ద ఉన్న ఆయుధాలతో వారు దోపిడీదారులను ఎదిరించి పోరాడి డ్రాగన్, నువ్వు వెంటనే చాన్ గ్రామానికి వెళ్ళు. అక్కడ అమాయకుల్ని చంపడాన్ని ఎలాగైనా ఆపు. వీళ్ళు త్వరగా వెళ్ళి చేరలేదంటే అక్కడ ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. వీణ్ణి అంత త్వరగా చంపకండి. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే వాడి కంటే బలవంతుడిని అనిపించుకోవాలి. నీ బలాన్ని చూపించు. 3, 2, 1. మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరెవరో మేము తెలుసుకోవచ్చా? నేను డ్రాగన్. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అలాగా, రా త్వరగా వెళ్దాం. వాళ్ళని వదలకండి.
మీరందరూ రాక్షసుల్లాగా ఇక్కడున్న వాళ్ళ దగ్గర దోచుకోవడమే కాకుండా వాళ్ళని హత్య చేస్తున్నారు. వీళ్ళందరూ ఏమి తెలియని అమాయకులు. నీ నీతి బోధనలు నాకు అక్కర్లేదు. నువ్విక్కడికి ఎందుకొచ్చావు ఆ విషయం చెప్పు. నేను నిన్ను ఇక్కడికి వెతుక్కుంటూ రావడానికి కారణం నిన్ను నీ వాళ్ళని హతమార్చడానికి. భగవంతుడా, నా భర్తని కాపాడు. డ్రాగన్, మీకేం కాలేదుగా? నాకేం కాలేదు, చిన్న గాయాలంతే. ఏం జరిగినా ఇలాంటి దారుణమైన దుర్మార్గుల్ని వదిలిపెట్టకూడదు. అమాయకుల్ని మనం కాపాడాలి. ఫీనిక్స్, ఏమైంది నీకు? లే. ఫీనిక్స్, నీకేం కాదు.
ఏంటి బిడ్డ? ఏమంటున్నావు? అది మన బిడ్డ. నీకేం కాదు. నిన్ను నేను కాపాడుకుంటాను. డ్రాగన్ డ్రాగన్ మాస్టర్, తనకి నయమైపోతుందా? ఇలా చూడమ్మా, నీ బిడ్డ బాధించబడింది. ఏమంటున్నారు? నా బిడ్డ ప్రాణానికి ఏమైనా? నువ్వేం దిగులు పడకు. ఏం కాదు. నిన్ను బిడ్డని మాస్టర్ ఎలాగైనా కాపాడతారు. పరిస్థితి దారుణంగా ఉంది. బిడ్డ శరీరంలో కూడా విషం ప్రవేశించిందనుకుంటాను. ఈమెను కాపాడాలంటే బిడ్డను అంతం చేయడం తప్ప వేరే మార్గం లేదు. అలా మాట్లాడకండి. ఈ పని చేయడానికి నేను ఒప్పుకోను. ఫీనిక్స్, ఆవేశపడకు. మాస్టర్, తన్ని కాపాడేందుకు ఇది కాకుండా వేరే దారుందా? ఇలా చూడు, నేను చెప్పింది నీకు బాధ కలిగి ఉండొచ్చు, కానీ నీ ప్రాణం నీ బిడ్డ కంటే ముఖ్యమైనదనేది మర్చిపోకు. నాకేమైనా పర్వాలేదు. నా బిడ్డను చంపడానికి ఒప్పుకోను. నా బిడ్డ ఈ భూమి మీదకి రావాలి డ్రాగన్. అందుకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. తన్ని మీరు ఎలాగైనా కాపాడే తీరాలి. ఒక దారి ఉంది, కానీ దానివల్ల మీ ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం రావచ్చు. ఇది మంచిది కాదు. ఆ బిడ్డను అంతం చేస్తే నేను ప్రాణాలతో ఉండగలవు. దయచేసి నా మాట విను. నేను ఒప్పుకోను. ఇది మా ప్రేమకి ప్రతిరూపం. మీరే ఎలా అయినా కాపాడాలి. ఎందుకంటే మా ఇద్దరి శరీరాలు విషపూరితమయ్యాయి. ఈ జన్మలో మళ్ళీ మాకు పిల్లలు పుట్టరు. ఏమి చెప్పేది నిజమా? నీ శరీరం విషపూరితమైందా? కాదు, నాకేం కాలేదు. మీరు ఎలాగైనా తన్ని, కడుపులో ఉన్న బిడ్డని కాపాడండి. మీ బిడ్డని మీరు కాపాడాలనుకోవడం నాకు మంచిది కాదనిపిస్తోంది. అందుకని ఆ గర్భాన్ని తొలగించండి. సరే, మీ ఉద్దేశం ఇదే అయితే నేను ఇద్దరి ప్రాణాల్ని కాపాడడానికి ప్రయత్నిస్తాను. కానీ ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేను. మాస్టర్, నా భార్యని ఎలాగైనా కాపాడండి. నా చేతనైన ప్రయత్నం చేస్తాను. కానీ ఫీనిక్స్ శరీర పరిస్థితి క్షీణిస్తూ వస్తోంది. అందువల్ల ఆ రెండు ప్రాణాలకి ఏం కాకూడదని దేవుణ్ణి ప్రార్థిద్దాం.
ఇంకాసేపేనమ్మా, ఓర్చుకో, కొంచెం ఓర్చుకో. ఇంకాస్త ఓర్చుకో అమ్మా. అంతేనమ్మా, అంతే. మీకు మగబిడ్డ పుట్టాడమ్మా. ఫీనిక్స్, నీ భార్య తన ప్రాణాలనిచ్చి నీ బిడ్డని కాపాడింది. ఆమెలో ప్రవేశించిన ఆ విషం నీ బిడ్డ శరీరంలోనూ ఉంది. వీడు పెరిగి పెద్దవాడైనప్పుడు నువ్వు అనుకున్న దానికంటే వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు. వీడిలో ఉన్నటువంటి ఆ దుష్టశక్తి బయటికి రాకుండా ఉండాలంటే వీణ్ణి ఎవరైనా సక్రమంగా పెంచి తీరాలి. అలా వీడు పెరిగాడంటే దుష్టశక్తులు బయటికి రావు. మాస్టర్, వీణ్ణి మంచివాడిగా పెంచగలన నమ్మకం నాకుంది. మాస్టర్, నాకు చావు దగ్గర పడుతోంది. నా బిడ్డని మంచివాడిగా, వీరుడిగా పెంచాల్సిన బాధ్యతని మీకు అప్పగిస్తున్నాను. దిగులు పడకు, తప్పకుండా కాపాడతాను. ఇంతవరకు నువ్వు ఆ విషయంతో పోరాడావు డ్రాగన్, కానీ ఇంతకు మించి నువ్వు ఖచ్చితంగా దాంతో పోరాడడం నీ వల్ల కాదు. మాస్టర్, ఒకవేళ నేను చనిపోయినా నా బిడ్డ మీ దగ్గర పెరుగుతున్నాడనే మనశ్శాంతి ఉంటుంది. ఫీనిక్స్ కోసం, నా కోసం మీరు ఈ సాయం చేసే తీరాలి. దయచేసి నమ్మకాన్ని పోగొట్టుకోకు. నాకు వీలైనంత వరకు ఆ విషయాన్ని తీయడానికి ప్రయత్నిస్తాను. నా బిడ్డని కాపాడతానని మీరు నాకు మాట ఇవ్వాలి. మాస్టర్, మాస్టర్. ఎవరు బాబు నువ్వు? నమస్కారం మాస్టర్, నా పేరు చోయు. అలాగా, ఎందుకని నువ్వు ఇలా పరిగెట్టుకుంటూ ఇక్కడికి వచ్చావు? విషయం ఏంటో చెప్పు. నేను మాస్టర్ జారో గారి ఆజ్ఞను నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చాను. ఒక దివ్యౌషధాన్ని మీకు ఇవ్వమని నన్ను ఇక్కడికి పంపించారు. ఓ, మాస్టర్ జారో బూటాయిలో ఉన్నారే, ఆయన నిన్నిక్కడికి పంపించారు. అవును మాస్టర్, దీన్ని ఉపయోగించి దుష్టశక్తుల బారి నుంచి మీరు తప్పించుకోవచ్చు. అంతేకాదు, ఇది శరీరంలో ప్రవేశించిన విషయానికి విరుగుడుగా పనిచేస్తుందని చెప్పమన్నారు. ఎలాగైనా దీన్ని మీకు అందించాలని నేను నిద్రాహారాలు లేకుండా 3 రోజులు ప్రయాణం చేసి వచ్చాను. నీ మంచి మనసుని మెచ్చుకుంటున్నాను, కానీ నువ్వు ఆలస్యంగా వచ్చావు.
బుద్ధుడు అతని ప్రాణాలు కాపాడాలి. సరే, దీన్ని ఒకసారి నేను ఉపయోగించి చూస్తాను. ఆ, తప్పకుండా ప్రయత్నించండి, మంచే జరుగుతుంది. డ్రాగన్, ఇదిగో ఈ ఔషధం నీకు ఉపయోగపడచ్చు. డ్రాగన్, ఈ ఎలిక్సర్ అనేది శక్తి కలిగిన ఔషధం. దీన్ని బూటాయిలో ఉన్న మాస్టర్ జారో కనిపెట్టారు. ఇది శరీరం నుంచి ఆత్మని వేరు కాకుండా కాపాడుతుంది, కానీ ఎన్నాళ్ళని తెలియదు. కొన్ని సంవత్సరాలు నిన్ను ప్రాణాలతో ఉంచచ్చు. ఆలోగా వాణ్ణి పెంచి పెద్ద చేసి నీకు తెలిసిన కళలన్నీ వాడికి నేర్పించి ఒక మంచి వీరుడిగా తయారు చేయి. అందులోనూ ముఖ్యంగా విషయాన్ని కట్టుబాటులో ఉంచే ధ్యానాన్ని నేర్పించు. నేర్పిస్తాను మాస్టర్. కానీ ఈ ఔషధం ఎక్కువ రోజులు పనిచేస్తుందనుకోకు. మాస్టర్, నువ్వు చేసిన సాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. మీరు కృతజ్ఞతలు చెప్పక్కర్లేదు. ఒకరి ప్రాణాలు కాపాడితే బుద్ధుని ఆశీర్వాదాలు ఉంటాయని మా మాస్టర్ చెప్పారు. హ్మ్. ఇలా చూడు బాబు, నువ్వు మాస్టర్ జారోని కలుసుకున్నావంటే నా కృతజ్ఞతలు చెప్పు. నన్ను క్షమించండి మాస్టర్. మా మాస్టర్ నన్ను ఇక్కడే ఉండమన్నారు, అందుకని నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. నిన్ను గొప్ప వీరుడిగా చెయ్యాలనే నీకీ పని అప్పగించి పంపించారు. నువ్విక్కడే ఉండొచ్చు. కానీ మీ వాళ్ళు జ్ఞాపకం వస్తారనుకుంటున్నావా? నాతో రా. ఎడబాటు అనేది అందరి జీవితాల్లోనూ తాత్కాలికంగా ఏర్పడేది. కానీ శక్తి సామర్థ్యాల్ని మనం పెంచుకోవాలి. జీవితంలో ఏది ఏర్పడినా నవ్వుతూనే ఎదుర్కోవాలి. ఈ లోకంలో పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి. నువ్వు మీ మాస్టర్తో ఉన్నప్పుడు మృగాలు ఏరు దాటి వెళ్ళిన కథని ఎప్పుడైనా విన్నావా? నేను చాలా కథలు విన్నాను, కానీ మీరు చెప్తున్న కథ వినలేదు. చాలా భయంకరమైన అడవి. అది మృగాలకు శరణాలయంగా ఉండేది. ఉన్నట్టుండి మంటలు వ్యాపించినందువల్ల అవి మరో చోటికి వెళ్లాల్సి వచ్చింది. అలా అవి వెళుతున్నప్పుడు మధ్యలో ఒక ఏరు అడ్డొచ్చింది. అది దాటి వెళ్ళడానికి మరో దారి లేనందువల్ల ఒక జింక ఆ ఏటికి వంతెనగా మారింది. అన్ని జంతువులు దాని మీదుగా ఆ ఏటిని దాటి వెళ్ళాయి. దాటి వెళుతున్నప్పుడు వాటి కాలి గిట్టల వల్ల దాని శరీరం గాయాల పాలైంది. చివరి మృగం దాని మీద నుంచి వెళ్లేంత వరకు ఆ గాయాల బాధని అది భరించింది. అన్ని మృగాల్ని కాపాడడం కోసం అది తన ప్రాణాన్నే త్యాగం చేసింది. ఈ కథ వింటుంటే చాలా బాధగా ఉంది మాస్టర్. అయితే నేనే ఆ కథలోని జింకనంటున్నారా? అలా అనుకుంటే అంత త్యాగం చేయడానికి నేను సిద్ధంగా లేను. అలా చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకా కొన్ని విషయాలు నీకు అర్థం కాలేదు కదూ? ఆ కొవ్వొత్తులను చూసావా? వాటిని వెలిగించలేదంటే ఈ గదంతా చీకటిగా ఉంటుంది. అవి ఈ గదిని వెలుగుతో నింపడమే కాకుండా వాటికవే కరిగి అంతమైపోతున్నాయి. అందువల్ల నువ్వు ఆ కొవ్వొత్తుల్లాగానే జీవించాలి. మీరు అంటున్న జింకలాను ఆ కొవ్వొత్తిలాను ఉంటే భవిష్యత్తులో నేనేమవుతాను మాస్టర్? మనం ఏదైనా కావాలి అనుకోవడానికి ముందు మనలో ఏమీ లేదనే విషయాన్ని తెలుసుకోవాలి. ఏమీ లేదా అంటే అర్థమేంటి? ఏమీ లేదనేది ఏమిటా?
మన దగ్గర అన్నీ ఉండి కూడా ఏమీ లేదనుకునే విషయమే అది. మీరు చెప్పేది నాకు కొంచెం కూడా అర్థం కాలేదు మాస్టర్. దానికి తగిన సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. నేను జీవితాంతం మీ మాటని జవదాటను మాస్టర్. ఇక్కడున్నావా? మాస్టర్ నిన్ను పిలుచుకురమ్మన్నారు. సరే వస్తున్నా. చోయు, నేను నీకు శిక్షణ ఇవ్వబోతున్నాను. అలాగే మాస్టర్. ఇక నుంచి నువ్వే నా బిడ్డని నీ తమ్ముళ్ళ చూసుకోవాలి. చూసుకుంటాను మాస్టర్. రా రా రా. అలాగే రా ఇటు. నీకేం కాలేదుగా? దెబ్బ తగిలిందా? లేదు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాను ఇలా ఆవేశపడద్దు అని? లేదు, ఇందులో అతని తప్పేం లేదు. నేనే కాస్త ఏమారుపాటుగా ఉన్నాను. అవును, అదే నిజమే. నానా, నేనెందుకని వీడితో కలిసి నేర్చుకోవాలి? మీరు నాకు విడిగా నేర్పించొచ్చు కదా. అది కుదరదు. మీరిద్దరు నా వారసులని నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను. అందువల్ల మీరిద్దరూ నాకొక్కటే. ఐకమత్యమే మహాబలమనేది మర్చిపోకండి. ఇదిగో ఈ ఖడ్గాన్ని చూడండి. దీని ఇంకో ఖడ్గం లేనందువల్ల మీకిది మామూలు ఆయుధంలా కనిపిస్తోంది. మాస్టర్, ఇంతకుముందు ఎప్పుడు దీని గురించి చెప్పలేదే. 2 ఖడ్గాల్లో ఇంకోటి ఎక్కడుంది? వంశపారంపర్యంగా ఆ ఖడ్గాలు మన క్లాన్ నాయకుడి సొత్తు అని మీరింతకు ముందే వినుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ ఊహించని సమస్య వాళ్ళ ఇద్దరి మధ్య ఎనలేని ఎడబాటును తీసుకొచ్చింది. అందువల్ల ఓ యుద్ధము ఏర్పడి ఎంతోమంది చనిపోయారు. ఎలాగో మన పూర్వీకులు కష్టపడి ప్రశాంతత నెలకొల్పారు. ఆ పవిత్ర ఖడ్గంతో పోరాడమే వాళ్ల విజయానికి కారణం. దీనివల్ల మన పూర్వీకులు శక్తివంతులయ్యారు. నువ్వు చెప్పేది నిజమే. అయినా వాళ్ళు సాధించిన ఆ విజయం మిగతా వాళ్ళందరూ మనల్ని చూసి అసూయపడేలా చేసింది. ఈ రోజుకి ఆ శత్రుత్వం కొనసాగుతూనే ఉంది. ఇందుకు మన నాయకులందరూ చేయగలిగింది ఒక్కటే, ప్రాణ నష్టం కాకూడదని, ప్రశాంతత శాశ్వతం కావాలని మన పూర్వీకులు ఆ 2 ఖడ్గాల్ని వేరు చేశారు. మరైతే ఆ రెండో ఖడ్గం ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? కాదు, ఇప్పుడు అది ఎవరి సొంతమూ కాదు. ఆ ఖడ్గం ఇప్పుడు శ్మశానంలో ఉంది. అక్కడ ఉండడమే దానికి మంచిది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎంతోమంది అక్కడికి వెళ్ళి దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నారు. వాళ్ళు అనుకున్నది ఈ రోజు వరకు జరగలేదు. అందరూ అంతమైపోయారు. కానీ ఎందుకని వాళ్ళు ఖడ్గాల్ని వేరు చేయాల్సి వచ్చింది? ప్రాణ నష్టం కాకూడదనే వాళ్ళు ఆ నిర్ణయానికి వచ్చారు. అది మీకు దక్కాలంటే ఆ బ్లేడ్ స్టోన్తో మీరు పోరాడాలి. ఆ శ్మశానంలోకి ఎవరైనా వెళ్లాలంటే అపారమైన ధైర్యం కావాలి. ఈ కారణాల వల్లే ఆ 2వ ఖడ్గం యొక్క విలువ చరిత్రలో శాశ్వతంగా చెరిగిపోయింది. మీరే రేపటి నాయకులు.
అందువల్ల మీలో ఎవరు నాయకులైనా మన పూర్వీకుల హెచ్చరికను చాలా శ్రద్ధగా చదవాలి. ఇక మీరిద్దరూ ఐకమత్యంగా ఉండి ఆ ఖడ్గాన్ని దుష్టశక్తుల బారి నుండి కాపాడాలి. అర్థమైందా? అలాగే మాస్టర్. ఏంటి ఈ సమయంలో ఇక్కడికొచ్చావు? కారణం ఉంది. జాగ్రత్త, మెల్లిగా. ఏం లేదు, మీరు నాకు సాయం చేయాలి. ఉమ్, అదేమిటంటే డ్రాగన్, ఏమైంది? మళ్ళీ ఆ విషయం నీ శరీరమంతా వ్యాపించి నిన్ను బాధ పెడుతోందా? చెప్పు. ఇలారా. వద్దు మాస్టర్, అంత సమయం లేదిప్పుడు. మీరు నాకిచ్చిన మందు నన్ను ఎప్పటికీ ప్రాణంతో ఉంచదని తెలుసు. నా కొడుకు పెరిగి పెద్దవాడైపోయాడు. నా భార్య ఆశని నేను నెరవేర్చాను. ఇంక నేను ప్రశాంతంగా కన్నుమూస్తాను. ఇప్పుడు నేను నీకు ఏ సహాయం చేయాలో చెప్పు, చేస్తాను. రేపు ఉదయం నేనిక్కడే కొత్త నాయకుడిని ఎన్నుకోవాలి. ఆ పదవిని చోయూకి ఇవ్వడమే న్యాయం అనిపిస్తోంది. నా ఈ నిర్ణయం సరైందినా మాస్టర్? నీ కొడుక్కి ఏం సమాధానం చెప్తావు? వాడు అర్థం చేసుకోడు. వాడి ప్రవర్తన బాగోలేదు. వాడు ఈ పదవికి ఏమాత్రం అర్హుడు కాదని నాకు తెలుసు. ఇది వాడు ఒకరోజు తప్పకుండా తెలుసుకుంటాడు. చోయూకి దీని గురించి తెలుసా? దీని గురించి వాడికి ఏమీ తెలీదు. ఈ విషయాన్ని వాడు రేపే తెలుసుకోనివ్వండి. ఇంకో విషయం, మాస్టర్, ఈ గుర్తు నాకు నా పూర్వీకులు ఇచ్చారు. కానీ ఇది చోయోకి అవసరం ఉండదు. డ్రాగన్, ఇది మన పూర్వీకులు రాసింది. దీన్ని ఆపద సమయాల్లోనే ఉపయోగించాలి. దీనివల్ల ఏదైనా ప్రమాదమా? ఇంకెవరైనా నాతో పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారా? రండి. నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను. సరే, నీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను. వద్దు, ఆపు. సరే, నీతో పోటీకి నేను సిద్ధమే. సరే, అదే నీ కోరికైతే రా.
చాలా ఆపండి. ఇక ఈ పోటీ అవసరం లేదు. నేను నిర్ణయానికి వచ్చేసాను. ఏమైంది? ఇంకా పోటీ పూర్తి కాలేదు. నేను గెలిచేవాణ్ణి కదా. చాలా ఆపుతావా? నేనిప్పుడు నా నిర్ణయాన్ని ప్రకటించబోతున్నాను. అందరూ వినండి. మన నాయకుడైన డ్రాగన్ బాగా ఆలోచించిన తరువాతే మన కొత్త నాయకుడు ఎవరని నిర్ణయించుకున్నారు. అతనే చోయు. మా మాస్టరే నాయకుడు అవుతాడు నాకు తెలుసు. నేను చెప్పేది కొంచెం వెళ్ళనివ్వు. కోపం తగ్గితే వాడే తిరిగొస్తాడు. నా ప్రియమైన ఫీనిక్స్.
ఆగు! నీకెంత ధైర్యం ఉంటే మన పూర్వీకులు ఇచ్చిన గుర్తుని దొంగలిస్తావు? ఇది న్యాయంగా నాకు దక్కాల్సిన ఆస్తి, కానీ మీరే నాకు విరోధంగా ప్రవర్తించి నాకు దక్కకుండా చేశారు. ఏమైంది నీకు? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? నాకు దక్కాల్సింది నేను తీసుకున్నాను, అందులో తప్పే. దాని ముందు నాకు ఇచ్చేయి. ఇవ్వు. నాకు దక్కాల్సిందని వదులుకోను. నీకు ఎంత ధైర్యం ఉంటే నా మీద చేయి చేసుకుంటావు? అది మరి ఇలా చూడండి, ఇందులో నా తప్పేమీ లేదు, దీనంతటికీ మీరే కారణం. ఏం జరిగింది? మాస్టర్, ఏం జరిగింది? మాస్టర్, తనేమైనా? నన్ను ఇంకా ఏమీ అడగద్దు మాస్టర్. నా ఒంట్లో విషం పాకిపోయింది. నేను చనిపోతాను. ఇలాంటప్పుడు నా కొడుకుని తలుచుకుంటేనే బాధగా ఉంది. నా మనసుని గాయపరిచాడు. చూయు, ఇప్పుడు నువ్వే వీళ్ళందరికీ నాయకుడివి. నువ్వు వెంటనే వెళ్ళి వాడిని వెతికి కనిపెట్టు. వాడికేం కాకుండా నేను చూసుకుంటాను, మీరు దిగులు పడకండి. ఇది నీ దగ్గర ఉంచు. వాడు నీ మాట వినకపోతే అది వాడికి ఇచ్చే. మాస్టర్, మాస్టర్, దాదాపు వచ్చేసాం. ఇంకొంచెం దూరమే. శ్మశానం ఇక్కడే ఎక్కడో ఉంది. ఈ చోటే చాలా విచిత్రంగా ఉంది.
ఇదే ఆ శ్మశానం అయి ఉంటుంది. రాకూడని ప్రదేశానికి వచ్చామేమో. తిరిగి వెళ్ళిపోదామా మాస్టర్? నోర్మోయ్, నేను ఆ పత్రాన్ని క్షుణ్ణంగా చదివాను. ఇదే ఆ చోటు. మనం లోపలికి వెళ్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. ఇలా చూడు, నువ్వు అటువైపు నుంచి వెళ్ళు. ఏదైనా దొరుకుతుందేమో చూడు. అలాగే. నేను వెతుకుంటూ వచ్చిన బ్లేడ్ స్టోన్ ఇదే. ఇక ఖడ్గం నా సొంతం అవుతుంది. ఆ ఖడ్గం ఉన్న శ్మశానం ఖచ్చితంగా ఇదే. ఆ రెండు ఖడ్గాలు నా సొంతం అవడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. నేనింకా చనిపోలేదు. జరిగేదంతా నిజం కాదు. నాకు మరణమే లేదు. తేలికగా నేను ఎలాగైనా సాధించగలను. ఇది కేవలం భ్రమ.
ప్రపంచాన్ని జయించబోతున్నాను. బహుశా ఆ ఖడ్గం వాడికి దొరుకుంటుందేమో. మాస్టర్ మాస్టర్ ఏంటి ఎందుకు అలా పరిగెట్టుకుంటూ వస్తున్నావు? 2 రోజులకు ముందు మీ సోదరుడు మనం ఉండే ప్రదేశానికి వచ్చారు. మీతో పోరాడి మిమ్మల్ని గెలవాలని చెప్పారు. మన దగ్గర ఉన్న ఆ పవిత్రమైన ఖడ్గాన్ని ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయాడా? ఇప్పుడు ఎలా ఉంది? అందువల్లే సరే. నేను మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. మాస్టర్ ఎక్కడున్నారు? నేను వచ్చేసాను. వచ్చావా? చాలా ముఖ్యమైన ఒక రహస్యాన్ని నేను నీతో చెప్పాలి. ఇక ఈ స్థలాన్ని కాపాడవలసిన బాధ్యత నీ చేతుల్లోనే ఉంది. మీ ఆజ్ఞ నేను శిరసావహిస్తాను. మా తమ్ముడు ఏమైనా తప్పు చేశాడా? ఇది వాడి తప్పు కాదు. ఆ విధే కారణం. తప్పకుండా 2 ఖడ్గాలు వాడి దగ్గరే ఉండాలి. అదే విధంగా నువ్వే ఈ స్థలానికి నాయకుడివి. జోయు, నేను చేసిన ఒకే ఒక పొరపాటు వల్ల వాడికి దుష్టశక్తులు లభించాయి. అందువల్లే ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మీరు అనుకునేందుగా వాడు చెడ్డవాడేం కాదు. నువ్వు దాన్ని అర్థం చేసుకోలేవు, ఎందుకంటే జరిగింది నీకు తెలియదు. వాడు గర్భంలోనే విషం వల్ల బాధించబడ్డవాడు. అందువల్లే చెడ్డ పనులు చేస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో వాడికి ఎవరూ సహాయపడలేరు. వాడి ఆత్మని పంచభూతాలు కలిసిన వస్తువుల వల్లనే కాపాడగలం. అంతకంటే ముందు నాయకుడికి కావలసిన విషయాలు నువ్వు చదవాలి. వాటిని చదవడానికి చాలా కాలం పట్టచ్చు. తరువాత నా సోదరుణ్ణి కలుసుకొని ఆ అద్భుతమైన వస్తువులు ఉన్న చోటుని నువ్వు తెలుసుకోవాలి. మీరు చెప్పినట్టే చేస్తాను. మా మాస్టర్ చనిపోయారు. ఒక నాయకుడు ఎలా మసులుకోవాలన్నది ఆయన నాకు చెప్పలేదు. ఇదంతా ఆ విధిరాత. దానికి తగిన సమయం వస్తుంది. అప్పుడే నీకంతా అర్థమవుతుంది. మాస్టర్ నన్ను ఒంటరివని చేసి మీరు వెళ్ళిపోయారు. మాస్టర్, మీరు నన్ను వదిలి వెళ్ళకూడదు. మీరే నాయకుడిగా నేను ఎలా ఉండాలన్నది నాకు నేర్పించాలి.
ఆగండి, ఏం కావాలి మీకు? నేను మీ నాయకుడిని ఎదిరించి పోరాడడానికి వచ్చాను. వద్దు మాస్టర్. తప్పుకో. అలాగే మాస్టర్. ఎవడు వాడు నాతో తలపడానికి వచ్చింది? నీకేం కావాలి? నీ ప్రాణమే కావాలి. ఒరే బంటి, లే. మాస్టర్, ఇది పెద్ద గురువు గారిది, ఇది మన మాస్టర్ డ్రాగన్ గారిది. వాళ్ళ సమాధుల దగ్గర పెట్టి. అలాగే మాస్టర్. ఇక మీదట ఇక్కడి కార్యక్రమాలన్నీ నువ్వే చూసుకోవాలి. నేనా? ఒక నాయకుడు ఎలా మసులుకోవాలన్న తెలుసుకోవడానికి వెళుతున్నాను. నువ్వు వెళ్ళు, వెళ్ళి పెట్టేసిరా. అలాగే మాస్టర్. సింహపురి దళం, పల్నాడు దళం, బొబ్బిలి దళం, వెంగళరాయుడు దళం, చింతపల్లి దళం, మాస్టర్, మీ ఆవేశాన్ని ఆపుకోండి. మాస్టర్, మాస్టర్, నాయకత్వానికి అవసరమైన అన్ని విద్యలు నేర్చుకున్న మీరు వర్ధిల్లాలి. చెప్పండి, మీకేం కావాలి? నూడిల్స్ తీసుకురండి. అలాగే. ఆ పత్రాల్లో ఉన్న రహస్యాలు తెలుసుకొని తనేం చేయగలడు? అవును, నేను అదే అడుగుతున్నాను. ఇంతకీ ఆ పత్రాల్లో ఏ రహస్యం దాగుందో? ఏమో నాకు తెలియదు. దాంట్లో శక్తివంతమైన మంత్రాలున్నాయట. మీకేం కావాలి? వెంటనే వెళ్ళి తేనీరు పట్రా. అర్థమైందా? వెళ్ళు. వెంటనే వస్తా, త్వరగా. కానీ ఇలాంటి నాయకులకు నేను ఎప్పుడూ భయపడను. మాస్టర్, చెప్పేది వినండి. అనవసరంగా ఆవేశపడకండి. నోర్మోయ్, ఇందులో తలదొరచుకో. ఈ ప్రాంతానికి మీరు నాయకుడు కావాలనుకుంటున్నారని నాకు తెలుసు. ఏదేమైనప్పటికీ వాళ్ళని ఇప్పుడు గౌరవించడం మన బాధ్యత. వాళ్ళు ఎన్నైనా అంటారు, పట్టించుకోకండి మాస్టర్. గౌరవం అదేంటో నాకు తెలీదు. ఆగండి.
రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. భయపడు మాస్టర్ మీరా? నాతో రా. మాస్టర్, మనం రావాల్సిన చోటుకే వచ్చామా? ఈ చోటే. మాస్టర్ చోయు, నాకు చాలా అలసటగా ఉంది. కాస్త విశ్రాంతి అవసరం. తర్వాత కలుసుకుంటాను. మీరు లోపలికి వెళ్ళి చూసిరండి. సరే, జాగ్రత్తగా వెళ్ళరండి. ఎలా ఉన్నారు? మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ ముఖ్యమైన విషయం అది. మీరు నాకేం చెప్పద్దు. నా సోదరుడు నాకంత వివరంగా చెప్పాడు. ఓ ముఖ్యమైన పత్రం మీకిమ్మని నా దగ్గర ఇచ్చి వెళ్ళాడు. నేను దాన్ని జాగ్రత్తగా దాచాను. అదే ఇది. ఆ పిల్లవాడిని వాడిని జాగ్రత్తగా చూసుకుంటాను. దానిలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకుని మీరు అలాగే నడుచుకోండి. సమయం చేదాటిపోయింది. నాయకుడే నిర్ణయం తీసుకోవాలి. 5 కొత్త నక్షత్రాల వరుసలో ఒక వెలుగు తప్పకుండా పుడుతుంది. అసలు దీనికి అర్థమేమిటో తెలియడం లేదే. సమయం చేదాటిపోయిందా? నాయకుడే నిర్ణయం తీసుకోవాలా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇక్కడే ఎక్కడో ఉంది. మీరన్నది నిజం కావచ్చు, కానీ ఇక్కడ ఆధారాలు ఏమీ లేవే. దీని ప్రకారం చూస్తే ఇది క్లాన్కి సంబంధించింది. మనకు సమాధానం దొరికింది. ఆ 5 వస్తువులు ఇవేననుకుంటాను మాస్టర్. అవును, ఈ 5 వస్తువులను ఉపయోగించి ఒక క్షేత్రాన్ని మనం సృష్టించాలి. ఆ విషయాన్ని నిర్మూలించాలి అంటే మనం ఈ విధంగానే చేయాలి. ఆ పని వెంటనే చేద్దాం.
ఇప్పుడు దుష్ట శక్తి అంతా నన్ను ఆవహించేలా చేసి తీరాలి. మీలోని అతీత శక్తుల్ని నాకు ప్రసాదించండి, దయచేసి ప్రసాదించండి. త్వరగా ప్రసాదించండి. మాస్టర్, అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఆ క్షేత్రం మనల్ని రక్షిస్తుందని మీకు దృఢమైన నమ్మకం ఉందా? ఆ క్షేత్రం దుష్టశక్తుల్ని అంతం చేసి అందరినీ కాపాడుతుంది. ఏం జరిగినప్పటికీ నమ్మకాన్ని కోల్పోకు. ఇదా విషాన్ని ఖచ్చితంగా నిర్మూలిస్తుంది. మాస్టర్, నేను మీతో వస్తాను. వద్దు, నువ్విక్కడే ఉండి భద్రతా ఏర్పాట్లు చూసుకో. గుర్తుంచుకో, ఉన్న చోటు నుండి ఏ వస్తువు కదలకూడదు. చిన్న తప్పు జరిగినా సరే ప్రభావం మనకే తగులుతుంది. ఏంటి మీరనేది? నా ప్రాణాలకు ఏదైనా ప్రమాదం కలిగిందంటే నా స్థానంలో ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా చూడు, దానికి తగిన శక్తులు నీకు సిద్ధించాలి. వద్దు, ఆ శక్తిని పొందే అర్హత ఇంకా నాకు రాలేదు మాస్టర్. మాస్టర్, నన్ను మళ్ళీ ప్రాణాలతో చూడాలని ఆశపడితే ఆ క్షేత్రాన్ని భద్రంగా చూసుకో. డ్రాగను, టైగరు రెండూ ఒకటిగా కలిసి దుష్టశక్తుల్ని అంతం చేసి విజయం పొందాలి. మాస్టర్, ఆయన ఇక్కడికి వచ్చారా? ఏ క్షణంలోనైనా రావచ్చు. నువ్వు సిద్ధంగా ఉండు. సరే. తలపడుదాం.
నేను నిన్ను కాపాడబోతున్నాను. మనిద్దరం కూడా కలిసికట్టుగా నడుచుకోగలిగితేనే ఇక్కడి నుంచి తప్పించుకోగలం. చాలా ఆపు. నేను ఇలా అవడానికి నువ్వే కారణం. నీ మీద పగ తీర్చుకొని తీరాలి. ఆవేశపడకు, నేను చెప్పేది విను. ఏం జరిగినా నిన్ను అంతం చేసే తీర్తాను. వల్లే నాకు ఆ నాయకుడి పదవి దక్కకుండా పోయింది. కాదు, మంచి జరగాలని మాస్టర్ నిర్ణయం తీసుకున్నారు. నా పదవిని దోచుకుంది నువ్వేనని మర్చిపోకు.
ఇలా జరుగుతుందని మాస్టర్ ముందే ఊహించి నాతో చెప్పారు. నువ్వు నిజాన్ని అంగీకరించమని తెలిసే ఇది నీకు అందజేయమన్నారు. ఇది నువ్వు చూస్తే నీకే అంత అర్థమవుతుంది. ఆవేశపడ్డం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. చావు బ్రతుకు రెండూ ఒకటే. నాకు నాయకుడి బాధ్యతను అప్పగించింది నిన్ను కాపాడటం కోసమే. ఆ దుష్టశక్తి నిన్ను అంతం చేస్తుందని ఆయనకు ముందే తెలిసింది. తప్పు చేశారు. దయచేసి నన్ను క్షమించు. ఇలా చూడు, నీ శరీరంలో ఉన్న విషమే దుష్టశక్తి. దాన్ని అంతం చేస్తేనే నీ ఆత్మని కాపాడగలం. అందుకు నేనేం చేయాలి? జాగ్రత్త! తమ్ముడు! దుష్టశక్తులు వీళ్ళని ఎదిరించి ఎలా పోరాడగలమో అర్థం కావట్లేదే. వీళ్ళని అడ్డుకోవడానికి ఒకే ఒక్క మార్గమే ఉంది. ఇదంతా ఒట్టి భ్రమ. జోయు! ఆ దుష్టశక్తి ఇందులోనే ఉంది. మన ఇద్దరం కలిస్తేనే దాన్ని అంతం చేయగలం. అలాగే.
ఏమైంది మీకు? మనం మాస్టర్ని కాపాడడానికే ఇక్కడికి వచ్చాం. ఏమైంది? నీకేం కాలేదుగా? మాస్టర్, మీకేం కాలేదు కదా? నా సోదరుడి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా ఆ దుష్ట శక్తిని అంతం చేయలేకపోయాను. అతన్ని కాపాడడం ఎలా? మనం ఆ దుష్ట శక్తిని ఎలాగైనా అడ్డుకోవాలి, లేదంటే ఈ లోకాన్ని మనం కాపాడలేము. మాస్టర్, మీరే ఏమైనా చేయాలి. నా చేతిలో ఏం లేదు, భగవంతుడే కాపాడాలి. మాస్టర్, నేను నమ్మలేకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది, వీడిని కాపాడడానికి మనకిక మిగిలింది ఒకే ఒక్క దారి. మీ సాయం నాకు కావాలి, నాతో రండి. రండి. మాస్టర్, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? నేను దాన్ని అడ్డుకుంటాను. మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళిపోండి. జాగ్రత్త, కలిసికట్టుగా ఉండండి. వెళ్ళండి. మాస్టర్, మిమ్మల్ని విడిచి వెళ్ళాం. మాస్టర్, ఇక్కడి నుంచి వెళ్ళండి. మాస్టర్, నీకు సర్వం తెలిసిన అహంభావం కదా, అది తప్పని నేనిప్పుడు నిరూపిస్తాను.